మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పౌర్ణమి ముగిసిన మరుసటి రోజున ఒక ప్రత్యేకమైన ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కోట్లు వచ్చి పడటమే కాదు, మీ 7 తరాలకు సరిపడే సంపద లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, ఇంట్లోని దరిద్రం పోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా ఈ చిన్న పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పౌర్ణమి మరుసటి రోజు ఈ ఆకుపై దీపం పెడితే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు అని శాస్త్రం చెప్తుంది. ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన మీరు చేసే దీపారాధనకు 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి రోజు ఏ ఆకు మీద దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి మీరు కుబేరులుగా మారిపోతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పామును పెళ్లి చేసుకున్న యువకుడి కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఆతిథ్య అనే ఒక మంచి మనసున్న యువకుడు ఉండేవాడు. అతనికి అమ్మా నాన్నలు లేరు, తోడుగా ఎవ్వరూ లేరు. కానీ అతనికి జంతువులంటే పంచ ప్రాణాలు. ఆతిథ్య ఎక్కడికి వెళ్ళినా అతని వెంటే ఒక ఎలుక, ఒక పిల్లి మరియు ఒక చిలుక ఉండేవి. ఆ ఊరి ప్రజలందరికీ వారు నలుగురు ప్రాణ స్నేహితులని తెలుసు. ఆతిథ్యకు తినడానికి ఏ కొంచెం ఆహారం దొరికినా దానిని 4 భాగాలు చేసేవాడు. ఒక భాగం ఎలుకకు, ఒక భాగం పిల్లికి, ఒక భాగం ఎలుకకు ప్రేమతో తినిపించి మిగిలిన భాగాన్ని తాను తినేవాడు. ఆ జంతువులు కూడా ఆతిథ్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవి కావు. అతను నిద్రపోతే పిల్లి అతని తల దగ్గర, ఎలుక అతని పక్కన కాపలా కాసేవి. చిలుక అతనిని తెల్లవారుజామునే తన పాటతో నిద్రలేపేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆతిథ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఊరి పెద్దలు అతనిని పిలిచి, ఆతిథ్య, నువ్వు ఎన్నాళ్ళిలా ఇతరులు పెట్టే అన్నం తింటూ ఈ జంతువులతో కాలక్షేపం చేస్తావు? ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఏదైనా పని నేర్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని హితవు పలికారు. ఆదిత్యకు చదువు రాదు, కష్టపడి పనిచేసే అంత శరీర బలం కూడా లేదు. కానీ తన స్నేహితుల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను పని వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్ళాలని, కానీ తనతో పాటు ఈ జంతువులను తీసుకువెళ్ళి కష్టపెట్టకూడదని భావించాడు. అందుకే తన స్నేహితులకు విడివిడిగా సురక్షితమైన చోటు చూపించి వారు ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పాడు. ముందుగా ఎలుకను తీసుకుని ఊరిలోని ఒక పెద్ద ధాన్యం గిడ్డంకి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఇక్కడ బోలెడు బియ్యం బస్తాలు ఉన్నాయి. నువ్వు లోపల దాక్కుంటే నీకు ఆహారానికి కొదవ ఉండదు, బయట తిరగకు అని చెప్పాడు. పిల్లిని పిలిచి ఒక మిఠాయి దుకాణం వెనుక ఉన్న తోటను చూపిస్తూ, నీకు ఇక్కడ పాలు పెరుగు దొరుకుతాయి, కానీ రాత్రిపూట మాత్రమే వెళ్ళు, పగలు ఎవరికీ కనిపించకు అని జాగ్రత్తలు చెప్పాడు. చిలుకను నదీ తీరాన ఉన్న పండ్ల తోటలకు పంపిస్తూ, జాగ్రత్త మిత్రమా, వేటగాళ్ల కంట పడకుండా పండ్లను తింటూ ఇక్కడే ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆ 3 జంతువులు మనిషి గొంతుతో మాట్లాడి ఆతిథ్యను ఆశ్చర్యపరిచాయి. మిత్రమా, నువ్వు మా కోసం ఎంతగా ఆలోచించావు. నీకు ఎప్పుడు ఆపద వచ్చినా మమ్మల్ని మనస్ఫూర్తిగా తలుచుకో, క్షణంలో నీ ముందు ప్రత్యక్షమవుతాము అని వాగ్దానం చేశాయి. కన్నీళ్లతో తన స్నేహితులకు వీడ్కోలు చెప్పి ఆతిథ్య బయలుదేరాడు. దారిలో అతనికి ఒక పాములు పట్టేవాడు కనిపించాడు. అతని దగ్గర పని నేర్చుకుంటే ఏదో ఒక జీవనోపాధి దొరుకుతుందని ఆతిథ్య అతని శిష్యుడిగా చేరాడు. కానీ అక్కడ పాములను బంధించి వాటిని హింసించటం ఆతిథ్యకు అస్సలు నచ్చలేదు. ఒకరోజు అడవిలో ఒక ముసలిపాము అతనికి కనిపించింది. నాయనా, నేను చాలా ముసలిదాన్ని, నన్ను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చు అని ప్రాధేయపడింది. ఆతిథ్య దయతో ఆ పామును చంపకుండా అది చెప్పినట్లుగా అడవిలో తూర్పు దిశగా చాలా దూరం మోసుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక రహస్య గుహ ద్వారా ఆతిథ్య నాగలోకానికి చేరుకున్నాడు. ఆ పాము నిజానికి నాగలోకపు మంత్రి. తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా నాగరాజు తన కుమార్తె సువర్ణలతను ఆతిథ్యకు ఇచ్చి వివాహం జరిపించాడు. సువర్ణలత అపురూప సౌందర్యవతి. ఆమె జుట్టు బంగారంలా మెరిసిపోయేది. నాగలోకంలో సుఖంగా ఉన్న ఆతిథ్యకు తన పాత స్నేహితులు మరియు తన ఊరు గుర్తుకు వచ్చాయి. తాను తిరిగి భూలోకానికి వెళ్తానని చెప్పగా సువర్ణలత తన తండ్రి నుంచి ఒక మాయాముత్యాల హారాన్ని బహుమతిగా అడిగి తీసుకుంది.
ఆ హారం సాయంతో ఆతిథ్య భూమిపై ఒక అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించుకుని సువర్ణలతతో ఉండసాగాడు. ఒకరోజు సువర్ణలత నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆమె బంగారు వెంట్రుక ఒకటి నీటిలో కొట్టుకుపోయింది. దానిని ఒక చేప మింగటం, ఆ చేప కాస్త రాజు వంటశాలకు చేరటం జరిగింది. ఆ బంగారు వెంట్రుకను చూసిన రాజు దానిని కలిగి ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలని మోజుపడ్డాడు. ఆమెను వెతకడానికి రాజు మాయాదేవి అనే కపట బుద్ధిగల వృద్ధురాలిని పంపాడు. మాయాదేవి తన మాయా మాటలతో సువర్ణలతకు అత్తవరుస అవుతానని నమ్మించి ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఒకరోజు ఆదిత్య బయటకు వెళ్ళిన సమయం చూసి మాయాదేవి మాయాహారాన్ని దొంగిలించింది. ఆ హారం శక్తితో సువర్ణలతను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్ళిపోయింది. ఆదిత్య తిరిగి వచ్చి తన భార్య హారం లేకపోవడంతో విలపించాడు. వెంటనే తన ప్రాణ స్నేహితులను తలుచుకోగానే ఎలుక, పిల్లి, చిలుక అక్కడికి చేరుకున్నాయి. చిలుక గగన మార్గంలో వెళ్ళి సువర్ణలత ఉన్న చోటును కనిపెట్టింది. ఎలుక మరియు పిల్లి మాయాదేవి ఇంటికి వెళ్ళి ఆమె నిద్రపోతున్నప్పుడు ఎలుక తన తోకతో ఆమె ముక్కులో గిలిగింతలు పెట్టింది. ఆమె గట్టిగా తుమ్మటంతో నోట్లోని హారం కింద పడగా పిల్లి దానిని పట్టుకుని ఆతిథ్యకు తెచ్చి ఇచ్చింది. హారం తిరిగి లభించాక ఆతిథ్య తన భార్యను సురక్షితంగా రప్పించుకున్నాడు. కానీ ఈ సంఘటన తర్వాత ఆతిథ్య మనసులో ఒక భయం మొదలైంది. అతను సువర్ణలతతో ఇలా అన్నాడు: సువర్ణలత, భూలోకంలో ఉంటే మనకు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మాయాదేవి లాంటి మోసగాళ్ళు, స్వార్థపరులైన రాజుల వల్ల మన ప్రశాంతతకు భంగం కలుగుతుంది. మనం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలంటే తిరిగి నాగలోకానికే వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం అని చెప్పాడు. ఆతిథ్య మాటలకు సువర్ణలత కూడా అంగీకరించింది. అయితే తమ యజమాని దూరమైపోతున్నాడని తెలిసి ఎలుక, పిల్లి మరియు చిలుక కంటదడి పెట్టాయి. మిత్రమా, మేము నిన్ను విడిచి ఉండలేము. నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాము. మమ్మల్ని కూడా నాగలోకానికి తీసుకుని వెళ్ళు అని ప్రార్థించాయి. అప్పుడు సువర్ణలత ముందుకు వచ్చి వాటిని ఓదారుస్తూ ఇలా అంది: నా ప్రియమైన మిత్రులారా, నాగలోకంలో అంతా నాగులు, నాగినులు ఉంటారు. మీలాంటి సున్నితమైన జీవులు అక్కడ ఇమడలేవు. పైగా భూలోకం లాగే నాగలోకంలో కూడా మంచి పాములతో పాటు చెడ్డ పాములు కూడా ఉంటాయి. ఒకవేళ నేను లేని సమయంలో ఎవరైనా మీపై దాడి చేస్తే నా భర్త ఆ బాధను భరించలేడు. మీ ప్రాణాలకు ముప్పు కలగటం నాకు ఇష్టం లేదు. అందుకే సువర్ణలత తన మాయాహారం ద్వారా ఒక అద్భుతమైన కొత్త ప్రదేశాన్ని సృష్టించింది. మీకోసం ఈ అందమైన వనం, ఎప్పటికీ తరగని ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏ లోటు ఉండదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా నన్ను కానీ నా భర్తను కానీ చూడాలనిపిస్తే ఈ పక్కనే ఉన్న సరస్సు దగ్గరకు వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా పిలవండి. మేము తప్పకుండా నాగలోకం నుండి వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని మాట ఇచ్చింది. ఆ జంతువులు సువర్ణలత ఆలోచనలోని గొప్పతనాన్ని అర్థం చేసుకుని సంతోషంగా ఒప్పుకున్నాయి. ఆదిత్య తన ముగ్గురు ప్రాణ స్నేహితులను ఆలింగనం చేసుకొని కన్నీళ్లతో వీడ్కోలు పలికాడు. అనంతరం ఆదిత్య, సువర్ణలత మాయాహారం శక్తితో నాగలోకానికి చేరుకున్నారు. అక్కడ నాగరాజు వారిని ఆదరంగా ఆహ్వానించాడు. అటు భూలోకంలోని ఆ ప్రత్యేక వనంలో ఎలుక, పిల్లి, చిలుక ఎటువంటి భయం లేకుండా సుఖంగా జీవించసాగాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, మనం ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా మనకు ఆపదలో ఉన్నప్పుడు కొండంత అండగా నిలుస్తుంది. నిజమైన స్నేహం మరియు దయ ఎప్పటికీ వృధా కావు. ఇక వీడియోలోకి వస్తే, రేపు పౌర్ణమి మరుసటి రోజున ఏ ఆకుపై దీపం పెట్టాలో ఆ విధానం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రకృతిలో మనకు లభించే ప్రతి వస్తువులోనూ ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. పంచభూతాల సాక్షిగా పెరిగే చెట్లు, మొక్కలు కేవలం ప్రాణవాయువును మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మనకు ఎంతో మేలు చేసే శక్తులను కూడా కలిగి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు కొన్ని రకాల చెట్లను దైవ సమానంగా పూజించేవారు. ముఖ్యంగా కొన్ని చెట్ల ఆకులకు చెట్టు నుండి కోసిన తర్వాత కూడా ఆ శక్తి అలాగే ఉంటుంది. అటువంటి అపారమైన శక్తి కలిగిన ఆకే జిల్లేడు ఆకు. జిల్లేడు ఆకును సాక్షాత్తు గణపతి స్వరూపంగా, సూర్యభగవానుడి అంశగా భావిస్తారు. ఈ జిల్లేడు ఆకుపై దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. జిల్లేడు చెట్టు అంటేనే ఒక దివ్యమైన ఔషధం మరియు ఆధ్యాత్మిక నిధి. జిల్లేడులో తెల్ల జిల్లేడుకు మరింత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సాధారణ జిల్లేడు ఆకును కూడా ఈ పరిహారానికి ఉపయోగించవచ్చు. ఈ చెట్టు వేర్లల్లో గణపతి కొలువై ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. జిల్లేడు ఆకులకు ప్రతికూల శక్తిని లాగేసుకునే గుణం ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కానీ, దిష్టి దోషాలు కానీ తొలగిపోవాలంటే జిల్లేడు ఆకుతో చేసే పూజలు ఎంతో మేలు చేస్తాయి.
పౌర్ణమి మరుసటి రోజున చంద్రుడి శక్తి భూమిపై ఇంకా ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఆ సమయంలో జిల్లేడు ఆకులోని క్షేత్ర శక్తిని ఉపయోగించుకోవటం వల్ల సంపదకు మార్గాలు సుగమం అవుతాయి. జిల్లేడు ఆకును కేవలం ఒక ఆకుగా చూడకుండా అది మీ కష్టాలను తీర్చే ఒక సాధనంగా భావించాలి. ఈ ఆకుపై దీపం పెట్టినప్పుడు విడుదలయ్యే తరంగాలు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి ధనాకర్షణను కలిగిస్తాయి. అందుకే 7 తరాల ఐశ్వర్యం అనే మాటను మన పెద్దలు వాడుకలోనికి తెస్తారు. అంటే ఆ స్థాయిలో అది శుభ ఫలితాలను ఇస్తుందని అర్థం. ఈ పరిహారం కోసం మీరు చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే పౌర్ణమి మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండాలి. ఆ తర్వాత జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో మొక్కుబడిగా ఆకును కొయ్యకూడదు. చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజమా, నా కష్టాలు తీరాలని, నా ఇంట్లో దరిద్రం పోయి ఐశ్వర్యం కలగాలని, నీ ఆశీస్సులతో ఈ ఆకును తీసుకువెళ్తున్నాను, నన్ను అనుగ్రహించు అని మనసులో ప్రార్థించాలి. ఇలా అనుమతి తీసుకొని ఆకును కోయటం వల్ల ఆ ఆకులోని సంపూర్ణ శక్తి మీకు లభిస్తుంది. ఆకును కోసేటప్పుడు ఆకు నుండి వచ్చే పాలు మీ కళ్ళల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఆకును తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడగాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక పీటపై లేదా దేవుడి ముందు ఈ జిల్లేడు ఆకును ఉంచాలి. ఆకుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. జిల్లేడు ఆకుపై దీపం పెట్టడం అంటే అది నేరుగా ఈశ్వరుడికి లేదా గణపతికి సమర్పించినట్టే లెక్క. జిల్లేడు ఆకును పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ ఆకుపై కొన్ని అక్షింతలు వేయాలి. అక్షింతలు అనేవి శుభానికి చిహ్నం. ఆ తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ ఆకుపై ఉంచాలి. ఈ దీపం కోసం మీరు తప్పనిసరిగా నువ్వుల నూనెను ఉపయోగించాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. నువ్వుల నూనె శని దోషాలను హరిస్తుంది, ఇంట్లోని పీడలను తొలగించేస్తుంది. లక్ష్మీదేవికి నువ్వుల నూనె దీపం అంటే ఎంతో ఇష్టం. ఈ నూనెలో వెలిగే దీపం నుండి వచ్చే పొగ గాలిలోని క్రిములను చంపటమే కాక మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీపంలో 2 వత్తులను విడివిడిగా వెయ్యాలి. ఒకటి మీ కోరికకు గుర్తుగా, మరొకటి ఆ కోరిక నెరవేరడానికి అడ్డుగా ఉన్న విఘ్నాలను తొలగించడానికి. వత్తులు వేసిన తర్వాత దీపాన్ని వెలిగించి మీ మనసులోని సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవాలి. నాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి, వ్యాపారంలో లాభాలు రావాలి, సంతానం కలగాలి. ఇలా మీ కోరిక ఏదైనా సరే నిశ్చలమైన భక్తితో కోరుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిద పక్కన ఒక పువ్వును ఉంచి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. బెల్లం సూర్యభగవానుడికి ప్రీతికరమైనది. జిల్లేడు కూడా సూర్యుడికి సంబంధించినదే కాబట్టి ఈ కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత ధూపము, హారతి చూపించాలి. ఈ మొత్తం ప్రక్రియను ఉదయం పూట చేయటం అత్యంత ఉత్తమం. ఉదయం సూర్యోదయ సమయంలో జిల్లేడు ఆకుపై దీపం వెలిగిస్తే ఆ రోజంతా మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ దీపం వెలిగించిన రోజున ఇంట్లో ఎవరూ మాంసాహారం తినకూడదు. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. నియమనిష్టలతో ఈ పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది. జిల్లేడు ఆకుపై దీపం వెలిగించినప్పుడు కలిగే వెలుగు మీ జీవితంలోని చీకట్లను ప్రాలదొరులుతుందని నమ్మండి. పూజ పూర్తయిన తర్వాత ఆ రోజంతా దీపాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ జిల్లేడు ఆకును తీయాలి. ఆ ఆకును ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. ప్రవహించే నీటిలో వదలటం లేదా ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం వల్ల ఆ ఆకులోని శక్తి భూమిలో కలిసిపోతుంది లేదా నీటి ద్వారా ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ పరిహారాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిథి నాడు చేయటం వల్ల మీ జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. కోట్లు వచ్చి పడటం అంటే అది కేవలం ధనం రూపంలోనే కాదు, మీకు వచ్చే కొత్త అవకాశాలు, నిలిచిపోయిన సొమ్ము తిరిగి రావటం, అనవసర ఖర్చులు తగ్గటం వంటి రూపాల్లో కూడా ఉండవచ్చు. 7 తరాల ఐశ్వర్యం అంటే మీ కుటుంబము ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఆ పరమేశ్వరుడు దారి చూపిస్తున్నాడని అర్థం. ప్రకృతిని గౌరవిస్తూ ఈ జిల్లేడు ఆకు దీపాన్ని వెలిగించి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. శ్రద్ధాభక్తితో చేసే ఈ చిన్న పని మీ ఇంటిని మహాలక్ష్మి నిలయంగా మారుస్తుంది. మీరు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని తలుచుకోవటం మర్చిపోకండి. జిల్లేడు ఆకుకు ఉన్న విశిష్టతను గుర్తించి దానిని గౌరవపూర్వకంగా పూజించిన వారికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేకపోతూ ఉంటారు.
అలాంటి వారికి ఈ జిల్లేడు ఆకు దీపం ఒక సంజీవినిలా పనిచేస్తుంది. జిల్లేడు ఆకుపై నువ్వుల నూనె దీపం వెలిగించటం వల్ల రాహుకేతు దోషాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే జిల్లేడుకు గ్రహ దోషాలను హరించే శక్తి ఉంది. ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఎటువంటి ద్వేషం లేదా అసూయ ఉంచుకోకూడదు. కేవలం మీ అభివృద్ధిని, మీ కుటుంబ క్షేమాన్ని మాత్రమే కోరుకోవాలి. ఇలా క్రమశిక్షణతో, నియమాలతో చేస్తే తప్పకుండా ఐశ్వర్యం మీ తలుపు తడుతుంది. ఈ పౌర్ణమి మరుసటి రోజున ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. కేవలం ఒక ఆకు, ఒక ప్రమిద, కొంచెం నూనె మీ జీవితాన్ని మార్చేయగలవని మరువకండి. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ వరాలను సరిగ్గా వాడుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరియు సకల సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటాము. కనుక ప్రతి ఒక్కరూ రేపు మర్చిపోకుండా ఈ శక్తివంతమైన దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.